తాజాగా తమిళనాట రెండు పెద్ద వివాదాలు రాజుకున్నాయి. ఒకవైపు బక్రీద్ పండగ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జంతువధ నిబంధనల వివాదం, ఇంకోవైపు రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ నేరుగా ప్రధానమంత్రి మోదీ ముందు పెట్టిన ఒక సెన్సేషనల్ డిమాండ్. అసలు చట్టం ముందు రాజకీయ నాయకులు ఎలా నాటకాలు ఆడుతున్నారు, జాతీయ గీతం కన్నా రాష్ట్ర గీతమే గొప్పది అని చెప్పే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది, దీని వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ది యానిమల్ స్లాటర్ లా వర్సెస్ పాలిటిక్స్. ముందుగా మద్రాస్ హైకోర్టు జంతువధపై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం. బక్రీద్ పండుగ అనగానే జంతువులను బలి ఇవ్వడం లేదా వధించడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు పాత చట్టాలను గుర్తు చేస్తూ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. చట్టం ఏం చెబుతోందో తెలుసా? ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం ఆవును లేదా దూడను చంపడం చట్టరీత్యా నేరం. ఇక మతపరమైన ఆచారాల కోసం వేరే జంతువులను బలి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, కానీ అక్కడ ఒక పెద్ద కండిషన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద లేదా ఏ గుడిలోనో మసీదులోనో బలి ఇవ్వడానికి వీల్లేదు. దానికోసం ప్రభుత్వం స్లాటర్ హౌసెస్ అని కొన్ని ప్రత్యేక స్థలాలను కేటాయిస్తుంది. ఆ సర్టిఫైడ్ స్థలాలలోనే బలి ఇవ్వాలి. ఇది చట్టం. మనం మన గ్రామాల్లో కులదైవాలకు జంతువులను బలి ఇచ్చినా సరే ఈ చట్టం వర్తిస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు కావాలని ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. పండుగ వస్తుందని తెలిసినా మున్సిపాలిటీలు ముందుగా మేల్కొని ఈ కబేళాలను ఏర్పాటు చేయవు. దాంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వధించడం మొదలు పెడతారు. దాన్ని పోలీసులు ఆపరు, ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఆపితే వాళ్ళకి ఓట్లు పడవని భయం. మైనారిటీల సెంటిమెంట్ దెబ్బతింటుంది అనే సాకుతో చట్టాన్ని గాలికి వదిలేస్తున్నారు. కోర్టులు ఏటేటా మొత్తుకుంటున్నా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ముందు చట్టాలు తల వంచుకుంటున్నాయి. విజయ్స్ డిమాండ్ అండ్ సాఫ్ట్ సెపరేటిజం. ఇక రెండోది అంతకన్నా పెద్ద వివాదం. హీరో విజయ్ కొత్తగా తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన విషయం మీకు తెలిసిందే. ఆయన రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ గారిని కలిశారు. అక్కడ ఆయన మోదీ గారి ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. అందులో ఒక డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మంటలు పుట్టిస్తోంది. విజయ్ ఏమంటున్నారంటే తమిళనాడులో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాత్రం మరియు జనగణమన కన్నా ముందే మా రాష్ట్ర గీతమైన తమిళ తాయ్వాల్తో పాడాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక దేశంలో ఏది గొప్పది, జాతీయ గుర్తింప రాష్ట్ర గుర్తింప? మన సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లేదా గవర్నర్ లాంటి వాళ్ళు వచ్చే కార్యక్రమాల్లో జాతీయ గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర గీతం ఆ తర్వాత పాడుకోవచ్చు. జాతీయ జెండా కన్నా రాష్ట్ర జెండా ఎప్పుడైనా ఎత్తులో ఎగురుతుందా? ఎగరదు కదా. అలాగే నేషనల్ యాంథం కన్నా ముందు స్టేట్ యాంథం పాడడం ఏంటి? కానీ తమిళనాడు రాజకీయాల్లో ఇది కొత్త కాదు. 1950ల నుండి కూడా ద్రావిడ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే ఇదే చేస్తూ ఉంటాయి. భాష పేరుతో, రాష్ట్రం పేరుతో ప్రజల్లో ఒక సాఫ్ట్ సెపరేటిజం, అంటే మన దేశం కన్నా వేరు అనే భావనని నింపుతుంటాయి. మేం భారతీయులం కన్నా ముందు తమిళులం అని చెప్పుకోవడమే రాజకీయంగా అక్కడ సక్సెస్ ఫార్ములా. ఒకప్పుడు కొంతమంది ద్రావిడ నాయకులు ఏకంగా రాజీవ్ గాంధీని చంపిన ఎల్టీటీఈ ప్రభాకర్ కి మద్దతు ఇచ్చారు కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరో విజయ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. పాత పార్టీల లాగే భాష సెంటిమెంట్ ను రగిల్చి పాలిటిక్స్ చేయాలని చూస్తున్నాడు. నిజానికి తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర గీతం ఫలానా విధంగా ఉండాలని, ఇన్ని నిమిషాలు పాడాలని కనీసం 2021 వరకు ఒక క్లియర్ చట్టమే తీసుకురాలేదు. కానీ జాతీయ గీతం ముందు మాత్రం మాదే ప్లే చేయాలి అని అనడం రాజకీయం కాక మరేంటి? రాష్ట్రం మీద, మాతృభాష మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, అది అందరికీ ఉండాలి. కానీ ఆ ప్రేమ దేశం కన్నా ఎక్కువ అనడం, జాతీయ గీతాన్ని అవమానించడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అలాగే ఓట్ల కోసం చట్టాలను గాలికి వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? చట్టం అందరికీ ఒకేలా ఉండాలా? అలాగే హీరో విజయ్ జాతీయ గీతం విషయంలో చేసిన డిమాండ్ కరెక్టేనా? కింద కామెంట్స్ లో మీ వాయిస్ ఏంటో వినిపించండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి ప్రతి ఇండియన్ కి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.